హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ నెల 12వ తేదీన ఉచిత ఇల్లు పథకానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల వాళ్ళకైతే ఫైనల్ లిస్ట్ అనేది విడుదల కాబోతుంది. ఈ ఫైనల్ లిస్ట్ వచ్చినప్పుడు ఆ లిస్ట్‌లో మీ పేరు ఉందా లేదా ఎలా చూసుకోవాలనేది చెప్తాను. అదేవిధంగా ఇప్పుడు మనకు ఇస్తున్నటువంటి ఈ యొక్క ఉచిత ఇల్లు పథకం అనేది 4 భాగాలుగా అయితే ఉంటుందన్నమాట. అంటే స్వయంగా మీకు ఇంటి స్థలం గనక ఉండినట్లయితే అందులో ఇంటి నిర్మాణం కొరకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. లేదా మీకు గవర్నమెంట్ లేదా ప్రైవేట్ భాగస్వామ్యుల ద్వారా మీకు ఇల్లు అనేది నిర్మించి ఇవ్వడం జరుగుతుంది. లేదా స్వయంగా మీరు ఇంటి నిర్మాణం చేపట్టుకునేందుకు లోన్స్ రూపంలో అమౌంట్ అనేది బ్యాంకుల ద్వారా ఇచ్చే విధంగా కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ప్రస్తుతానికి ఉచిత ఇల్లు పథకం అనేది ఏ విధంగా అమలు చేయబోతున్నారు, ఈ వివరాలన్నీ కూడా అందాయి. వివరంగా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అయితే ఇక్కడ నేను చెప్తున్నటువంటి ఇల్లు పథకం అనేది కేవలము ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించిందనమాట. దీనికి సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం జరిగిందనమాట. అప్లికేషన్స్ తీసుకున్న వాటిని స్క్రూటినీ జరిపి ఈ నెల 12వ తేదీన లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నారు. ఈ లబ్ధిదారుల లిస్టులో మీ పేరు ఉంటేనే మీకు ఈ యొక్క ఉచిత ఇల్లు అనేది రావడం జరుగుతుందన్నమాట. అలానే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఒక సమాచారం అయితే ఉంది. వివరంగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ యొక్క హౌసింగ్ పరంగా వచ్చేటువంటి స్కీమ్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేయబడతాయి. అలానే టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టాను. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారము రాష్ట్రంలో పేదలందరికీ ఇల్లు క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలా ఉన్నాయంటే, రాష్ట్రంలో 2029 నాటికి అర్హులైనటువంటి పేదలందరికీ శాశ్వత గృహాలు అందించడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారైతే తెలియజేశారనమాట. ఇక్కడ మనకు ముఖ్యంగా 7,50,000 మందికి అయితే మనకు ఇల్లు అనేటివి శాంక్షన్ చేయబోతున్నారనమాట. ప్రస్తుతానికి వచ్చేసి ఉగాది నాటికి 2,50,000 ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకైతే అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారనమాట. అలానే మనకు ముఖ్యంగా ఈ యొక్క హౌసింగ్ పరంగా వచ్చేటువంటి ఈ యొక్క లోన్స్ కూడా దాదాపు 4,451 కోట్లు ప్రభుత్వం అయితే గ్యారంటీ అనేది ఇస్తుంది. ఇంటి నిర్మాణాల కొరకు అని చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ మనకు ముందుగా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి ఓకేనా. గ్రామీణ విభాగానికి సంబంధించి మనకు ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం జరిగిందండి. అయితే మనకి ఇక్కడ అప్లికేషన్స్ తీసుకున్న వాటిని వెరిఫికేషన్ అయితే చేస్తున్నారనమాట. జియో ట్యాగింగ్ కూడా చేశారు. అయితే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చినటువంటి ఏవైతే ఇల్లు ఉన్నాయో అవన్నీ కూడా బిఎల్సి అంటే బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్స్ అనమాట. అంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి స్థలం ఉంటుంది. ఆ స్థలంలో పక్కా ఇల్లు అనేది లేకపోవడం వల్ల వారు ఇప్పుడు దరఖాస్తులు అనేటివి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి అయితే దరఖాస్తులు పెట్టుకొని ఉన్నారు. వారి యొక్క అప్లికేషన్స్ మాత్రమే ప్రజెంట్ అనేటివి తీసుకొని వాటిని వెరిఫికేషన్ అనేది చేసి వారికే ఇళ్లను ఇవ్వబోతున్నారండి. ఓకేనా. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి మనకు లాస్ట్ ఇయర్ మంత్ ఎండ్లో అయితే తీసుకున్నారు అప్లికేషన్స్. వాటిని వెరిఫికేషన్ అయితే చేసేసారు. వారికి మొదటగా అవకాశం అనేది ఈ 2026లో ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే ఆల్రెడీ స్థలం ఉంటుంది. ఆ స్థలంలో రేకుల ఇల్లు లేదా పూరిల్లు లేదా షెడ్ లాగా ఏదో ఒకటి నిర్మాణం పెట్టుకొని పక్కా ఇల్లు లేకుండా నివసిస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి మాత్రమే హౌసెస్ అనేటివి రావడం జరుగుతుంది. అయితే ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఇస్తున్నటువంటి ఈ యొక్క హౌసెస్కి సంబంధించి అమౌంట్ ఎంత విడుదలవుతుందంటే మనకు ముఖ్యంగా 1,20,000 రూపాయలు అయితే అందుతాయండి. మనకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి అయితే 1,20,000 రూపాయలు అయితే అందుతాయన్నమాట. అలానే ఈ యొక్క మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా ఉంటుంది ఇందులో. ఇందులో వచ్చేసి రాష్ట్రం యొక్క వాటా 1,30,000 రూపాయలు అయితే వస్తుంది. ఇలా టోటల్గా 2,50,000 రూపాయలు అయితే హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించి అయితే డబ్బులు అనేటివి విడుదల అవుతాయి. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకము మరియు హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ ద్వారా అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 1,30,000, 1,20,000 రూపాయలు అయితే ఇలా అంది టోటల్గా 2,50,000 రూపాయలు ఇంటి నిర్మాణానికి సంబంధించి అయితే రావడం జరుగుతుంది.
ఇప్పుడు ప్రస్తుతము గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి సంబంధించి మాత్రమే అప్లికేషన్స్కి సంబంధించి ఫైనల్ లిస్ట్ అనేది విడుదల కావడం జరుగుతుంది. వన్స్ మనకు ఉగాది తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగానికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి జరుగుతాయి. సో అర్బన్ విభాగంలో అంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అప్లికేషన్స్ అనేటివి జరుగుతాయి. పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అమౌంట్ ఎలా విడుదల చేస్తారంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా 1,50,000 రూపాయలు అయితే వస్తాయి. మన రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 రూపాయలు అయితే ఇస్తుంది అనమాట. ఓకేనా? ఇలా 2,50,000 రూపాయలు గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి మరియు పట్టణ ప్రాంతాల వాళ్ళకి ఈ విధంగా అయితే ఫండ్స్ అనేటివి డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ ఇలా ఉండగా ఉచిత స్థలాల గురించి అడుగుతున్నారు చాలామంది. ఈ ఉచిత స్థలాలు అనేటివి కొన్ని జగన్ లేఅవుట్స్ అయితే ఉన్నాయి కదా, జగన్ గారు ఇచ్చినటువంటి లేఅవుట్స్. సో ఫస్ట్ వాటిని వెరిఫికేషన్ అనేది చేసుకుంటున్నారు. ఆ స్థలాలు అనేటివి ఖాళీగా ఉన్నాయా, ఇల్లు నిర్మించుకొని ఉన్నారా, ఇవన్నీ కూడా చూస్తున్నారు అనమాట. ఒకవేళ ఇల్లు నిర్మించుకోకుండా ఉండినట్లయితే ఆ స్థలాలను క్యాన్సిల్ చేసి ఆ లబ్ధిదారులకు వేరొక చోట స్థలం చూపించడం లేదా హౌస్ అనేది కట్టించడము ఇలా అయితే జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. సో వాటి మీద కూడా ముందు రోజుల్లో అప్డేట్స్ అనేవి వస్తాయి. ప్రస్తుతానికి స్థలాలకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఆ జగన్ గారి ఇచ్చినటువంటి లేఅవుట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెరిఫికేషన్ చేసుకొని తర్వాత లబ్ధిదారులకు ఈ యొక్క పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి 2 సెంట్లు, పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి 3 సెంట్ల స్థలం అనేది ఇస్తామని చెప్తున్నారు అనమాట. అయితే ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి రిలీజ్ చేయబోతున్నటువంటి ఈ యొక్క ఫైనల్ లిస్ట్ అనేది ఎక్కడ అవైలబుల్లో ఉంటుందంటే హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్ అనేది మన యొక్క వెబ్సైట్ అయితే ఉంటుందన్నమాట. housing.ap.gov.in అనే వెబ్సైట్లో మీరు కిందకి వెళ్ళినట్లయితే ఇక్కడ చివరిలో అయితే బెనిఫిషరీ సెర్చ్ అని ఉంటుందన్నమాట. సో దాన్ని క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్లోకి అయితే వస్తారు. ఇందులో ఆధార్ నెంబర్తో చెక్ చేయండి, ఎందుకంటే బెనిఫిషరీ ఐడి అనేది మీకు తెలియకపోవచ్చు అనమాట. సో ఫైనల్ లిస్ట్ అనేది 12వ తేదీన అయితే విడుదలవుతుంది. 12వ తేదీ విడుదలైనప్పుడు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు ముందుగానే చెప్తున్నాను. ఎందుకంటే గతంలో మేము ఈ యొక్క ప్రభుత్వ పథకాలకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఫాలోఅప్ చేశాం కాబట్టి కొంచెం సమాచారం మాకు తెలుసు, అందువల్ల మీకు చెప్తున్నాను. సో ఇక్కడ ఆధార్ నెంబర్తో అంటే ఇక్కడ ఆధార్ నెంబర్ కూడా మహిళ పేరు మీద అయితే ఉంటాయి. ఇళ్ళన్నీ కూడా మహిళల పేరు మీద అయితే ఇస్తున్నారు కాబట్టి సో మహిళ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క బెనిఫిషరీ ఐడి కూడా అక్కడే దొరుకుతుంది. మీకు ఓటీపీ అనేది వెళ్తుంది అనమాట, ఆధార్ రిజిస్టర్డ్ ఓటీపీ. సో దాన్ని వెరిఫై చేసుకుంటే మీరు లాగిన్ అవుతారు. క్యాండిడేట్ లాగిన్ అయ్యి మీ యొక్క ఇల్లు స్టేటస్ అనేది ఎలా ఉంది, సో మీకు ఈ యొక్క వివరాలన్నీ కూడా చూపిస్తాయి అన్నమాట. సో మీ యొక్క ఇంటి ఫోటో కూడా చూపిస్తుంది అనమాట అక్కడ. సో జియో ట్యాగింగ్ చేయబడి ఉంటుంది కాబట్టి సో ఇలా మనకు వెరిఫికేషన్స్ అనేటివి కంప్లీట్ అయినాయా లేదా, సో మనకు ఇల్లు శాంక్షన్ అయిందా లేదా ఇలా చూసుకోవచ్చు అనమాట ఫైనల్ లిస్ట్ విడుదలైన తర్వాత. ఇప్పుడు నేను చెప్పింది కేవలము గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి సంబంధించి మాత్రమే, అది కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి జరిగినటువంటి అప్లికేషన్స్కి సంబంధించి ఫైనల్ లిస్ట్ అనేది విడుదల కాబోతుందండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫైనల్ లిస్ట్ వచ్చిన వెంటనే కూడా తెలియజేస్తాను. చాలామంది కూడా అడుగుతున్నారు ఈ యొక్క ఇళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది ఏంటి అనేది, అందువల్ల మీకు ఈ వీడియో చేయడం జరిగిందనమాట. ఓకేనా? స్థలాల మీద ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. సో త్వరలోనే అప్డేట్స్ అనేవి వస్తాయి, తెలియజేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.